శుక్రవారం కర్నూలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులను పెట్టినందువలన ఈ రోజు వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మరియు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాగంటి శ్రీదేవి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య అందరూ కలిసి టీడీపీ నాయకుల మీద కేసు పెట్టడం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని 2వ పట్టణ సిఐని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, డైరెక్టర్లు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవైతే అనుచితమైనటువంటి పోస్టింగ్లు పెట్టినారో, అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టి ప్రజలలో బ్యాడ్ ప్రాపకాండా చేసేదానికి వాళ్ళ అఫీషియల్ పోస్టింగ్ నుంచి అఫీషియల్ అకౌంట్ నుంచి పెట్టడం జరిగింది. అవి ఒకటి అచ్చెన్నాయుడు గారి అకౌంట్ నుంచి పెట్టడం జరిగింది, ఒకటి నారా లోకేష్ గారి సోషల్ మీడియా అకౌంట్ నుంచి పెట్టడం జరిగింది, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారి అకౌంట్ నుంచి, అలాగే అయ్యన్న పాత్రుడు గారి అకౌంట్ నుంచి, వీళ్ళందరి అకౌంట్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అనుచితంగా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టిన దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టింగ్ల మీద మీరు యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలి అని మేము ఈరోజు అడగడం జరిగింది. కంప్లైంట్ కూడా ఇచ్చినాం. అలాగే ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఆ రోజు అంత వాళ్ళు పోస్టింగ్లు పెట్టినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను క్షమించి వదిలిపెట్టినాడు. అంటే అసలు ఇవన్నీ కూడా కేసు పెట్టలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఎక్కడైనా సరే గవర్నమెంట్ స్కీమ్స్ మీ సూపర్ 6 ఏమైందంటే కేసే. ఏది మాకు విద్య వద్దు, విద్య ముద్దు, మద్యం వద్దు అంటే కేసే. అంటే మరి ఇంత నిరంకుశత్వమైనటువంటి పాలన ఎక్కడా చూడలేదు. ఇదే ఆ రోజు మీరు పెట్టిన పోస్టింగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే కేసులు పెట్టింటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మొత్తం ఈ పార్టీకి జైల్లోనే ఉండిందరు. ఎలక్షన్లలో కూడా వాళ్ళు జైల్లోనే ఉండి ఎలక్షన్ చేసే పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. కాబట్టి ఈరోజు మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ లేదంటే గవర్నమెంట్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టింగ్లు ఎవరైతే పెట్టారో ఆ ప్రూఫ్తో సహా, మొత్తము ఎవిడెన్స్తో సహా మేము సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరం కలిసి ఇచ్చినాము, అందరం కలిసి ఒకటే దాని కిందనే ఇచ్చాం, ఒకటే కంప్లైంట్ కిందనే అందరం కలిసి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు పెట్టినటువంటి అఫీషియల్ పోస్టింగ్స్ ఫొటోస్తో సహా ఇవ్వడం జరిగింది. కాబట్టి విత్ ఎవిడెన్స్ ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయమని డిమాండ్ చేస్తాం.